హాయ్ అందరికీ. ఈరోజు మా సంత ఎలా గడిచిందో చెప్పాలనుకుంటున్నాను. మేమైతే అరౌండ్ 3-3:30 మధ్యలో వచ్చాము. మేమొచ్చేసరికి సంతేమి కూడలేదు. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల్ని మంత్స్ బేబీని కొని తీసుకొచ్చేసారు. ఇక్కడేమో వీళ్ళు కళ్ళు లాగించేస్తున్నారు. ఇది జీరికల్లో తాటికల్లో తెలీదు. అయితే ఇంతలో లోకల్స్ వచ్చారు. రూ. 100 సంత కోసం కూరగాయలు బేరమాడుతున్నారు. ఫస్ట్ ఒక ముసలావిడ దగ్గరికెళ్ళాము. ఆవిడ దగ్గర కుదరలేదు. తర్వాత ఈవిడ దగ్గరకొచ్చాము. ఈవిడ 4,500 చెప్పింది. ఆవిడ 4,500 చెప్పింది. వీళ్ళు 4,000కి అడిగారు. ముసలావిడ ఇవ్వనని చెప్పి మొండికేసింది. ఇక్కడ ఈవిడ చుట్టకాలు చేస్తుంది బేరమాడుతుంటే. ముసలావిడని ఎలాగోలా ఒప్పించేశారు. ఒప్పించేసి ఫైనల్‌గా వాటాలేయడం స్టార్ట్ చేసేసారు. ఈవిడ దగ్గర అన్నీ కూడా బానే ఉన్నాయండి. కూరగాయలు కూడా బానే ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు కూడా బానే ఉన్నాయి. సంత మొత్తం రూ. 100 సంత హడావిడిలో ఉన్నారు. ఈవినింగ్ టైం అయ్యేసరికి లోకల్స్ మొత్తం వచ్చేస్తారు. వచ్చేసి కూరగాయలు మొత్తం బేరమాడేసి ఇంకా వాటాలేయడం స్టార్ట్ చేస్తారు. వెనక్కొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కడైనా వాటాలుంటే డబ్బులిచ్చుకుంటూ పోవడమే. ఇంకా లేట్ అయితే ఈ వాటాలు కూడా ఎక్కడ దొరకవు. రూ. 100కి ఇన్ని వస్తున్నాయంటే ఎవరైనా వదులుకుంటారా? అందుకే అందరూ కూడా దీనికోసం ట్రై చేస్తూ ఉంటారు. మాకైతే గోరు చిక్కుళ్ళు, పొడవు చిక్కుళ్ళు, బంగాళదుంపలు, వంకాయలు అన్నీ బాగానే వచ్చాయండి. టమాటీ, ఉల్లిపాయలు అన్నీ కేజీస్‌లాగా వచ్చాయి. ఇది వేరే వాళ్ళ సంత. ఇలా వాటాలేసి తక్కువ ఉన్నవి పనిచేస్తూ ఉంటారు. ఉల్లిపాయలు, టమాటాలు అయితే కాటా ఏస్తారు. మా సంత అయితే ఫినిషింగ్‌కి వచ్చేసింది. ఇదేనండి మా సంత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.